And next, Rabaya speakers, the next T Homes Vice President, the Shankar Garni, మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆహ్వానించగిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ డైమండ్. గుడ్ ఈవినింగ్. యా, మై నేమ్ ఈజ్ శంకర్రావు అండి. ప్లేస్ వచ్చి చెర్లపల్లి. సో ప్రొఫెషన్ వచ్చి మా టీ హోమ్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. టీ హోమ్స్ అన్నది ఆల్రెడీ మా ఎండి గారు ఈరోజు మార్నింగ్ మాట్లాడారు. సో డైమండ్ మనం ఏదైనా ఒక జాబ్ చేయాలన్నా, ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా సమ్ ఇన్కమ్ కావాలి. బట్ మనం ఏదైనా సరే ఒక మనిషిగా పుట్టినప్పుడు ఏదోటి వర్క్ చేయాలి. బట్ మనం ఒక పర్సన్గా ముందుకెళ్ళాలంటే ఎన్నో రకాలుగా పనులు చేసుకొని ముందుకెళ్ళచ్చు. బట్ ఈ టీ హోమ్స్ అనేది ఏంటంటే ప్రాపర్లీ మాది రియల్ ఎస్టేట్ అండి. సో అతి తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ సంపాదించేది మాత్రం రియల్ ఎస్టేటే. సో మీరు కూడా నిజంగా నా జర్నీ గురించి మీకు చెప్తాను. సో నాకు ఒక 5 years నుంచి నేను ఆల్రెడీ ఇందులో జర్నీ చేస్తున్నాను. ఒక 15 సంవత్సరాలు జాబ్ చేశాను. సో అందులో నాకు 1400 శాలరీ అండి. అక్కడి నుంచి 15 సంవత్సరాలు జాబ్ చేస్తే 20,000 నా ఇన్కమ్ వచ్చింది. బట్ ఈ టీ హోమ్స్లో ఒక మా అప్లైన్ ఎన్ రవికుమార్ త్రూ ఈ ఒక టీ హోమ్స్కి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో అక్కడ లీడర్ చెప్పిన మాటలన్నీ విన్నాను. అక్కడ చాలామంది రియల్ ఎస్టేట్లో కోట్లు లక్షలను మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా అవునా అని ఆ మీటింగ్స్కి కంటిన్యూగా వెళ్ళాను. అట్లా నేను జర్నీ చేస్తూ అప్పుడు నేను కూడా ఈ సండే సైట్కి వెళ్ళడం, మిగతా రోజు జాబ్ చేస్తూ నేను అలాగా ఒక 5-6 ప్లాట్లు అమ్మిన తర్వాత నా ఇన్కమ్ కంట, నా జాబ్లో వచ్చిన 20,000 కంట ఒక మంత్ ఇన్కమ్ ఒక 3 times మల్టిప్లై అయింది. అప్పుడు నాకు రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్కమ్ అనేది నాకు అర్థమైన తర్వాత జర్నీ చేశాను. సో నా గురించి చెప్పాలంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాను. సో అట్లాగే నాకు ఒకటే డిసైడ్ అయిన డైమండ్, మా టీ హోమ్స్లో అందరినీ డైమండ్ అని పిలుస్తాము. అంటే ఒక పర్సన్ని మా దగ్గరికి వస్తే ఒక డైమండ్లా తయారు చేయడమే మా బాధ్యత అండి. నా టీం వచ్చి కింగ్ మేకర్స్ అంటే కింగ్ అంటే రాజు, మేకింగ్ అంటే తయారు చేయడం. నేను తయారు చేసి మార్కెట్లో వదులుతా. సో మార్కెటింగ్ అంటే నిజంగా మార్కెటింగ్ వరల్డ్ వచ్చింది కూడా చెప్తున్నాను. మార్కెటింగ్లో దమ్ము ఉందండి. నిజంగా ఎక్కడో ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేయాలన్నా సరే మార్కెటింగ్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ని కలపాలంటే మైన్ థర్డ్ పర్సన్ ఉంటేనే అది డీల్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మార్కెటింగ్ అనేది నిజంగా నాకు చాలా ఒక ఎగ్జాంపుల్ డిసైడ్ అయిందండి. నేను ఎట్లా అంటే 2 ఫ్రెండ్స్ పనిచేస్తారు ఒక కంపెనీలో. ఒక వ్యక్తికి బాగా చదువుకుని ఉంటాడు. అతనికి ఒక కంపెనీ టార్గెట్ ఇస్తుంది అన్నమాట. నువ్వు పర్ డే ఒక 20 సేల్స్ అమ్మాలని చెప్తుంది. అందులో 2 ఫ్రెండ్స్, ఒక పర్సన్ సేల్స్ చేయలేకపోతాడు, మంచిగా మాట్లాడతాడు, సూపర్ మాట్లాడతాడు. ఇంకో పర్సన్ అతను నెత్తండి, కానీ అతను సేల్స్ బాగా చేస్తాడు. అరే ఒక రోజు డౌట్ వచ్చి, నాకంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేవు, నువ్వు ఇంత ఎక్కువ సేల్స్ ఎలాగ అమ్ముతున్నావు అని కంపెనీ క్వశ్చన్ వేస్తుంది అన్నమాట అతన్ని. అరే నేను బాగా చదువుకున్నాను, మంచిగా మాట్లాడతాను, ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతున్నాను, నువ్వు ఇన్ని సేల్స్ ఎలా చేస్తున్నావు అంటే ఆ నెత్తి పర్సన్ చెప్తాడండి. నిజంగా అతనికి నా ఇంటిలో ఒక 20 సేల్స్ అమ్మకపోతే నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోద్ది. ఆ సంకల్పంతో పని చేస్తాడండి. నిజంగా ఆ పర్సన్ గురించి చెప్పాలంటే అతను నెత్తి పర్సను. అతను చేసి బిజినెస్ వ్యాపారం ఏంటంటే భగవద్గీత అమ్మాలండి. అతను ప్రతిరోజు టార్గెట్ 20 books అమ్మి వస్తాడండి. ఇంకో పర్సన్ ఏంటంటే 1, 2, 3 సేల్స్ చేస్తాడండి అంతే. అప్పుడు అతను ఎలాగ అమ్ముతాడంటే నెత్తి పర్సను, నెత్తి కదండి, భగవద్గీత ఇది చాలా 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 బాగుంటుంది, ఇది నువ్వు చదివితే ఎంత లైఫ్ మారుతుందని చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ బుక్ తీసుకుంటావంటే, బాబా నువ్వు చదివి వినిపిస్తాను సార్ అంటే, వద్దు బాబు వద్దు, బుక్ ఇచ్చే 100 రూపాయలు ఇస్తా, కమ్ బ్యాక్. హలో, అట్లా అతను స్టడీస్ చేస్తూ కస్టమర్తో మాట్లాడుతూ గడపలు తిరుగుతూ ముందుకెళ్తాడండి. నిజంగా చెప్తాను డైమండ్, మీరు నమ్మండి నమ్మకపోండి, పబ్లిక్కి మాత్రం మంచి చెప్తే అర్థం కాదు. నేను పాలు అమ్ముతున్నా, ఒక ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఇస్తున్నా, నీ పిల్లల లైఫ్ బాగుంటుంది, నీ చేంజ్ అవుతుంది, నేను చేసే వ్యాపారం భూమి.
ఒక తల్లి అలాంటిదో భూమి అలాంటిది. నేను అమ్మి పడట్లో నా ప్లాన్ చెప్తే హార్ట్ని తీసి ప్లాన్లో చూపిస్తానండి. ల్యాండ్ కొనుక్కో. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ హైదరాబాద్లో ల్యాండ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉందని చెప్పండి. గచ్చిబౌలిలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది చెప్పండి. నేను అమ్మి పడట్లో దమ్ముంది, నా డాక్యుమెంట్ క్లారిటీ ఉంటుంది. ఓకేనా. టీ హోమ్స్ గురించి చెప్పాలంటే ఎండి గారు చాలా కష్టపడి పైకి వచ్చారండి. అతనికి ఎట్లా అంటే బ్యాకప్ ఎట్లా అంటే అతనికి కసితో నిజంగా వస్తాం. ఒక మనిషి మన ప్రపంచంలో 80,000 కోట్ల జీవరాశులు ఉన్నాయి. అది చనిపోతుంది, మనం చనిపోతున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మన భారతదేశంలో పుట్టడం అదృష్టం. మాకు టీ హోమ్స్కి దుబాయ్లో ఆఫీస్ ఉంది. నెక్స్ట్ మనకి ఎక్కడైనా కనెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం డైమండ్ టీ హోమ్స్ అనేది. ఓకేనా. డోలేరా కానీ దుబాయ్ కానీ బిగ్గెస్ట్ కంపెనీ. నిజంగా మా సార్ చెప్పారు, బూజిగిలప్పుడు మేము కడతాం, అది మాత్రం గ్యారంటీ. దమ్ముంది. నన్ను సంపాదించాలంటే మీరు కూడా మైండ్ చేంజ్ చేసుకోండి, మైండ్ మార్చండి. ఎవరో మార్చరు తెల్లరాత, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. 0 ఇన్వెస్ట్మెంట్, రూపాయి పెట్టుబడి లేదు. నీకు మాట్లాడి దమ్ము ఉంటే మమ్మల్ని కనెక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చి 8855144163. 1 yearలో ₹1,00,00,000 సంపాదించేది దమ్ముండ ప్లాట్ఫామ్ టీ హోమ్స్. ఓకే సార్. మరి మీరందరికీ 5 నిమిషాలు టైం ఇచ్చిన ప్రతి మా గంప నాగేశ్వరరావు గారికి, మా ఎండి గారికి, మా టీ హోమ్స్ అందరికీ మరొకసారి మీకు కూడా పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై భారత్. 1 2 జై టీ హోమ్స్. 1 2. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.